వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతార్కణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రవర బ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. సుందరకాండ ప్రారంభం చేసుకున్నాం. హనుమద్ విజృంభణ ఘట్టము, అదేవిధంగా సుందరకాండ యొక్క మహిమ ప్రస్తావన చేసుకోవడం జరిగింది. స్వామివారు లంకలో ప్రవేశించి లంకిని యొక్క పొగరుని దించుతూ ఆమెకు ఎలా బుద్ధి చెప్పారో చెప్పుకున్నాం. అటుపై స్వామివారు లంకలో ప్రవేశించారు. ఎలా ప్రవేశించారంటే చక్రేతపాదం సవ్యంచ శత్రువుణాం సతుమూర్ధని, శత్రువుల తలపై కాలు పెడుతున్నాడా అన్నట్లుగా ఎడమ పాదాన్ని ఉంచి ప్రవేశించాడు లంకలోకి. అటు తర్వాత లంకలో ఉన్నటువంటి వివిధములైన భవనాలని వివిధములైన ప్రాంతాలని అప్పుడే అన్వేషణ దృష్టితో చూస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ స్వామి యొక్క పరిశీలన రెండు రకాలుగా సాగుతోంది. ఒకటి సీతమ్మ జాడ తెలుసుకోవడం కోసం, ఒకటి రెండు ఈ రాక్షస రాజ్యం ఏ విధమైన ప్రణాళికలతో ఎలాంటి కట్టుబాట్లతో ఎంత కట్టుదిట్టంగా ఉన్నదో పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే తాము వచ్చి దెబ్బతీయబోయే శత్రువు యొక్క ఆనుపానులు ఎలా ఉన్నాయి, ఆ రాజ్య వ్యవస్థ ఎలా ఉన్నది, రక్షణ వ్యవస్థ ఎలా ఉన్నది, ఇవన్నీ పరిశీలిస్తున్నాడు ఇక్కడ. అందుకే పరిశీలనాత్మక దృష్టితో చూస్తున్నాడు, కేవలం సీతమ్మ జాడ తెలుసుకోవడానికి మాత్రమే కాదు. అందుకే హనుమ విచారణ ఎలా జరుగుతోందంటే ఇక్కడికి రావడానికి సముద్రం దాటగలిగే వాళ్ళు ఎవరు, మాలో ఏమైనా కష్టసాధ్యమైన అంశమే అని ఆలోచిస్తూ వెళుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థలో ఉన్న విషయాలను తెలుసుకుంటూ వివిధములైన భవనాలను చూస్తున్నాడు. ఇక్కడ మనం ఈ వర్ణన ఒక్కటి వింటే ఆనాటికే నిర్మాణ రంగంలో భారతదేశం ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. మాటి మాటికి యువతను ఉద్దేశం పెట్టుకుని చెప్తున్న అంశాల్లో ఒకటి ఏంటంటే, నాటి మన విజ్ఞానం, ఎంతో విజ్ఞానం కలిగిన దేశం క్రమక్రమంగా అనేక ఇతర దాడుల వల్ల నెమ్మదిగా కోల్పోయాం జ్ఞానాన్ని అంతటినీ కూడా. నిర్మాణ రంగంలో అంటే కన్స్ట్రక్షన్, దాంట్లో ఎంత అద్భుతమైనటువంటి నేర్పరితనం మనకుంది అనేది మన రామాయణ భారతాలు పరిశీలించిన తెలుస్తాయి. వాస్తు విజ్ఞానం అంటే అది నిర్మాణ విజ్ఞానం. రకరకాల భవనాలు అక్కడ చూస్తున్నాడు. 8 అంతస్తుల భవనాలు, 7 అంతస్తుల భవనాలు, పైగా స్వస్తిక గృహాలు, పద్మ గృహాలు అంటూ గృహాల పేర్లు ఇక్కడ చెప్తున్నాడు. అంటే గృహ నిర్మాణం బట్టే గృహాల పేర్లు ఎలా ఉండాలని. ఇది వేదాన్ని ఆధారం చేసుకున్న వాస్తు విజ్ఞానం మనకు ఉన్నది. దాని ప్రకారం పరిశీలించాలి. ఇప్పుడు మనం అనుకుంటున్న వాస్తు కాదు నిజమైనది. మన ఋషులు ఇచ్చినటువంటి వాస్తు విజ్ఞానం చాలా లోతైనది. ఇప్పుడు ఏదో కాసింత మిగిలింది మనకి. స్వస్తిక గృహములంటే ఎలా ఉంటాయి, పద్మ గృహములు అంటే ఎలా ఉంటాయి, హయముఖ గృహములైన గృహములు అంటే ద్వారముల సంఖ్య ఎలా ఉండాలి, లోపల గదుల నిర్మాణం ఎలా ఉండాలి, ఇవన్నీ వివరిస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇళ్ల ముందున్న తోటలు, ఇవన్నీ వర్ణించినప్పుడు ఎంత ప్రణాళికాబద్ధంగా అక్కడ లంక నిర్మించబడిందో చూడాలి. అలాగే అయోధ్య వర్ణంలో కూడా చూపిస్తారు ఇక్కడ. అంటే అయోధ్య నగరం కానీ, మిథిలా నగరం కానీ, అదేవిధంగా లంక, వీటిని వాల్మీకి వర్ణించినప్పుడు మామూలుగా వర్ణనను దాటిపోతాం మనం. ఆ వర్ణన తెలుసుకుంటే ఆనాటికి భారతీయుల యొక్క నిర్మాణ విజ్ఞానం ఎలా ఉండేదో అర్థం చేసుకుంటూ మళ్ళీ మన భారతదేశం విజ్ఞానంలో పూర్వవైభవాన్ని పొందాలని కోరుకోవాలి. మనందరం కూడా భారతదేశం అనాదిగా విజ్ఞాన దేశం అని ఒక్కసారి సగర్వంగా చెప్పుకుంటూ స్వామివారి భవనాలన్నీ పరిశీలిస్తున్నాడు. అన్ని చోట్ల సీతమ్మ ఎక్కడ ఉంటుందా అని వెళుతూ ఉండగా రాత్రి అప్పుడు ప్రవేశించింది కనుక చంద్రోదయమైంది. ఆ చంద్రోదయ సమయం ఎలా ఉందో వర్ణిస్తున్నారు. ఈ సర్గంతా చంద్రోదయ వర్ణనే, కానీ ఒట్టి వర్ణన కదా నేను దాటిపోవచ్చు, కానీ వాల్మీకి క్షమించడు. అందుకు అన్నీ కాకపోయినా 2 శ్లోకాలు మాత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి ఒక మహిమ ఉన్నది, చంద్రవర్ణనకు ఒక మహిమ ఉన్నది. పైగా ఆంజనేయ స్వామి వారు లంకలో ప్రవేశించి సీతమ్మను వెతికినటువంటి రోజు ఏది అనేది మనకి వాల్మీకి రామాయణంలో ముహూర్తాలతో సహా కనబడకపోయినా ఇతర శాస్త్రాల సహాయంతో తెలుసుకుంటే మార్గశిర మాసం శుద్ధ త్రయోదశి నాడు ఆంజనేయ స్వామి వారు లంకలో సీతమ్మను అన్వేషించి సీతమ్మను దర్శనం చేశారని. ఆ కారణం చేతనే శుద్ధ త్రయోదశి అంటే పూర్ణ చంద్రుడు కాకపోయినా ఇంచుమించు చంద్రుని వెన్నెలు ఉంటుంది. ఆ చంద్రుని వెన్నెలలో వెతుకుతూ ఉన్నాడు అక్కడ. ఆ వెన్నెల పూర్తిగా స్పష్టంగా లేదు, అలాగని అసలు లేకుండా లేదు, ఆంజనేయ స్వామికి తగ్గట్టుగా ఉన్నది. ఆయన తన రూపాన్ని మరుగుపరుచుకోవడానికి అనువుగా ఉంటుంది, అదేవిధంగా అన్ని అన్వేషించడానికి అనువుగా ఉంటుంది.
ఆ చంద్రుడు ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. మంచి కళలతో ఉన్నటువంటి ఆ చంద్రుని వర్ణన వాల్మీకి ఎంత గొప్పగా చేశారంటే, రామాయణం కావ్యం కూడా అద్భుతమైన పొయిట్రీ, గొప్ప కవిత్వం ఉంది ఇందులో. కవితా దృష్టితో ఆస్వాదించే వాళ్ళకు కూడా రమ్యంగా ఉంటుంది, భక్తితో చూసే వాళ్ళకి బాగుంటుంది. ఎంత అందమైనటువంటి వర్ణన చేస్తున్నాడు ఇక్కడ. పైగా వర్ణన చేసేటప్పుడు హనుమంతుడు తిరుగుతున్నాడు. హనుమంతుడు రామభక్తుడు, ఆయనకు అంతా రామమయమే. చంద్రుడు కూడా ఆయనకు రామచంద్రుడిలా కనబడతాడు ఇక్కడ. అందుకు ఇక్కడ చంద్రవర్ణంలా కనబడుతుంది బాహ్యార్థం, లోపలి అర్థం చూస్తే రామచంద్రుడు కనబడతాడు. అందుకే చంద్రుల్లో రామచంద్రుడిని చూపిస్తున్న ఈ వర్ణన ఎంత అందంగా వాల్మీకి చేశారో తెలుసుకుంటూ, ఒక విధంగా ఈ చంద్రవర్ణన కూడా యోగపరంగా చాలా విశేషమైన అంశం. దానికి కూడా మనం నమస్కారం చేసుకోవాలి. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశు మధాభియాంతం. చక్కగా చదవగలిగితే ఒక మ్యూజిక్, ఒక సంగీతం ఉంటుంది వాల్మీకి కవిత్వంలో, దేనికదే. అంత చక్కని పదాలతో చూపిస్తున్నాడు. చంద్రుడు రావడం ఎలా ఉందంటే, లోకము యొక్క పాపాన్ని పోగొడుతున్నాడు చంద్రుడు అన్నారు ఇక్కడ. పాపము అంటే దోషము అని అర్థం. రాత్రికో దోషం ఉంది, అదేమిటి? చీకటి. ఉన్న వస్తువును తెలుసుకోలేకపోవడమే కదా దోషం అంటే, అదే పాపం అంటే, మరొకటి కాదు ఇక్కడ. అందుకే రాత్రి వేళ చీకటి అనే దోషం ఉంది, దాన్ని పోగొట్టడానికి వచ్చాడు చంద్రుడు. అందుకే లోకస్య పాపాని వినాశయంతం. ముందు చంద్రపరంగా అర్థం తీసుకుందాం, తర్వాత దీనికే రామపరంగా ఉంటుంది. మహోదధించాపి సమేధయంతం, సముద్రాన్ని పొంగించుతూ వస్తున్నవాడు. అంటే చంద్రుడి కళలు వృద్ధి చెందుతుంటే దానికి తగ్గట్టుగా సముద్రం వృద్ధి చెందుతూ ఉంటుందన్నది మనకు తెలిసినదే. అందుకే మహోదధించాపి సమేధయంతం, సముద్రాన్ని పొంగిస్తూ ఉన్నవాడు. భూతాని సర్వాణి విరాజయంతం, సమస్త ప్రాణికోట్లని ప్రకాశింపజేస్తున్నాడు. లేకపోతే చీకట్లో ప్రతివాడు మొహం నలుపే. ఆ చంద్రుడు రావగానే అందరి మీద వెన్నెలు పడి అందరూ వెలిగిపోతున్నారు అన్నారు ఇక్కడ. ఇలాగా లోకము యొక్క దోషమైన చీకటిని పోగొడుతున్నవాడు, సముద్రాన్ని పొంగిస్తున్నవాడు, అందరినీ వెలిగిస్తున్నవాడైన చంద్రుడు వచ్చాడు అన్నారు ఇక్కడ. ఇది నిజానికి ఈ చంద్రోదయం కాదు, రామచంద్రోదయం. ఇది రామపరంగా అర్థం చూస్తే రాముడు ఎందుకు ఉదయించాడో ఈ శ్లోకంలో చెప్తున్నారు. రాముడు అవతారం ఎందుకు జరిగిందో ఈ శ్లోకంలో ఉంది. లోకస్య పాపాని వినాశయంతం, సర్వలోకము యొక్క పాపాలని పోగొట్టడానికి రామచంద్రుడు అవతరించాడు. అందుకే రామచంద్రుడు కథ స్మరించిన, ఆయన నామస్మరించిన, ఆయన రూపం ధ్యానించిన పాపం పోతుంది. ఎవరి పాపం? ఎవరు ధ్యానిస్తే వారి పాపం. అందరూ ధ్యానిస్తే అందరి పాపం పోగొడుతుంది. అదేవిధంగా చీకటిని పోగొట్టడానికి చంద్రుడు వచ్చినట్టుగా లోకము యొక్క పాపాన్ని పోగొట్టడానికి రామచంద్రుడు వచ్చాడు. సముద్రాన్ని పొంగిస్తున్నాడు చంద్రుడు, ఆనంద సముద్రాన్ని పొంగిస్తున్నాడు రామచంద్రుడు. రాముణ్ణి తలంచుకుంటే చాలు భక్తుల గుండెలు ఉప్పొంగిపోతాయి, సముద్రం పొంగినట్టు. చంద్రకళలకి సముద్రం పొంగినట్టు రామస్మరణతో భక్తుల్లో ఆనందం పొంగులు వారుతుంది. కనుక ఆనందం అనే సముద్రాన్ని పొంగిస్తున్నాడు రామచంద్రుడు. భూతాని సర్వాణి విరాజయంతం, చాలా అద్భుతమైన మాట. సర్వ ప్రాణులని వెలిగిస్తున్నాడు చంద్రుడు. వెలిగించడం అంటే ప్రకాశం, ప్రకాశం అంటే చైతన్యం, ఇది అర్థం. మనందరికీ వెలుగుంది లేదా? వెలుగు చైతన్యం అని అర్థం. అందరికీ చైతన్యం ఇచ్చేవాడు రామచంద్రమూర్తి. అందుకే భూతాని సర్వాణి విరాజయంతం అంటే సర్వ ప్రాణికోట్లకు చైతన్యం ఇచ్చేటువంటి వాడు రామచంద్రుడు. ఇలా చంద్రవర్ణంలో రామచంద్రుని చూపిస్తున్నారు. జడత్వం లేని వారికి అందేటువంటి అందమైన శ్లోకాలను ఇక్కడ ఇస్తున్నాడు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర. ఒక్క శ్లోకంలో చంద్రవర్ణంలో రామాయణం అంతా చెప్పాడు చూడండి వాల్మీకి, ఎంత అందంగా చెప్పాడు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర, మహారణం ప్రాప్య యథా గజేంద్ర, రాజ్యం సమాసాజ్య యథా నరేంద్ర, తథా ప్రకాశో విరరాజ చంద్ర. చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడంటే, ఒక పెద్ద రాతి మైదానంలోకి సింహం వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో ఆకాశంలో చంద్రుడు ఎలా ఉన్నాడు. మొదటి వర్ణన అది. రెండవది మహారణం ప్రాప్య యథా గజేంద్ర, యుద్ధభూమిలోకి యుద్ధానికి సిద్ధమై వచ్చిన మదగజం ఎలా ఉంటుందో అదేవిధంగా ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. పట్టాభిషేకం చేసుకుని సింహాసనం మీద కూర్చున్న రాజు ఎలా ప్రకాశిస్తాడో ఆకాశంలో చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడు అన్నారు. ఆ చంద్రుడిని మూడు రకంగా చెప్తున్నారు. మొదటిది, ఒక అడవిలో రాతి మైదానంలోకి వచ్చినటువంటి సింహంలా ఉన్నాడు అంటే అరణ్యవాసానికి బయలుదేరిన రాముడిని ఇక్కడ చూపిస్తున్నారు. యుద్ధంలోకి వెళ్ళిన మదగజంలా ఉన్నాడు అంటే రావణునితో యుద్ధానికి సిద్ధమైన రామచంద్రమూర్తిని చూపిస్తున్నారు. పట్టాభిషేకం చేసిన సింహాసనం మీద కూర్చున్న రాజులాగున్నాడు చంద్రుడు అంటే రావణ వధ తర్వాత అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తులైన రామచంద్రమూర్తిని చూపిస్తున్నారు. ఇలా వనవాసము, యుద్ధము, పట్టాభిషేకము మూడింటిని చంద్రవర్ణంలో చూపించారంటే వాల్మీకి ఎంత గొప్ప అద్భుతమైన కవిత్వాన్ని ఇచ్చాడో చూడండి ఇక్కడ. అలా చంద్రవర్ణన చాలా విశేషంగా ఉన్నది.
తెలుగులో విశ్వనాథ వారు ఏమీ తీసిపోలేదు, అందమైన వర్ణనలు చూపిస్తున్నారు ఇక్కడ. హనుమ సీత వెదుక అసురేసు ఇంటిలో వచ్చి ఎవరో దివ్య తెచ్చిరనగా సర్వ వస్తు దీప్తి సంధాయకంబుగా చెలగె మింట కలువ చెలిమికాడు. ఆ సంస్కృతమే బాగుంది తెలుగు కంటే, ఎందుకంటే పూర్తి తెలుగు కదా ఇందులో ఉన్నది. చెలగె మింట కలువ చెలిమికాడు, అర్థమైందా? కలువ చెలిమికాడు అంటే కలువలకి స్నేహితుడు అంటే చంద్రుడు. చెలగె మింట కలువ చెలిమికాడు, ఈ మాట చెప్పడం, కలువకి చెలిమికాడని చెప్పడంలో సీతమ్మకి పతి అయిన రామచంద్రుడిని స్ఫురింపజేయడం కూడా ఇందులో భావం. అయితే ఆ చంద్రుడు ఎలా ఉన్నాడంటే, హనుమంతుడు సీతమ్మని వెతకడానికి వచ్చాడు. అయ్యో ఈయనకి వెతకాలంటే వెలుగుండాలి కదా అని దేవతలెవరో తెచ్చి ఆకాశంలో దీపం పెట్టారా అన్నట్టున్నాడు చంద్రుడు అని వర్ణించారు ఇక్కడ. ఇంకా చంద్రుడు ఎలా కనబడుతున్నాడు అంటే అత్యద్భుతమైన వర్ణన ఇక్కడ చేస్తున్నారు. సాధారణంగా ఆకాశంలో చంద్రుడుంటే కింద కోనేరులో చంద్రుడు ప్రతిబింబిస్తాడు. ఇప్పుడు ఆకాశం సరస్సులా ఉంది, చంద్రుడు ప్రతిబింబంలా ఉన్నాడు అంటున్నారు ఇక్కడ. చంద్రుడు ప్రతిబింబమైతే బింబం ఎక్కడ ఉండాలి? లంకలో ఉందిట. లంకలో బింబం ఉంది, ఆకాశంలో ప్రతిఫలిస్తుంది. అందుకే ఆకాశంలో ప్రతిఫలిస్తున్న చంద్రుడి బట్టి దానికి ఆధారమైన బింబము లంకలోనే ఉంది కనుక నువ్వు వెతుకొని చెప్తున్నట్లు ఉందిట. ఏమిటా బింబము అంటే ఆ లంకలో ఉన్న సీతమ్మ యొక్క ముఖ చంద్రుడు ఆకాశమనే సరస్సులో ప్రతిఫలిస్తున్నాడా అన్నట్లున్నది అన్నారు. అద్భుతమైన మాట ఇక్కడ. ఆకసంపు సరసియం దన్న ఎట్లుగా చెలగె మింట కలువ చెలిమికాడు లంకలోనే కలదు లావణ్య నిధి సీత ప్రతిఫలించి ఆమె వదన సీమ ఆకసంపు సరసినం దన్న ఎట్లుగా చెలగె మింట కలువ చెలిమికాడు చెలగె మింట కలువ చెలిమికాడు. ఇంత అద్భుతంగా చంద్రోదయ వర్ణన చూపిస్తున్నారు. ఎందుకు అలాంటి వర్ణనలు చేస్తారు అంటే చదివేవాడికి వినేవాడికి ఒక్కసారి అనుభూతి రావాలి. ఆంజనేయ స్వామి వారు అనేక మందిని పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే సీతమ్మ అన్వేషణ మాత్రమే కాదు, ఆయన దృష్టి చాలా ఉన్నది. అందుకే ఆయన్ని పంపించాడు. ఆయన ఎలాంటి వాళ్ళు కనబడుతున్నారు లంకలో అంటే అనేక మంది ఆ రాత్రి వేళల్లో మద్యపానం చేస్తూ గానా బజానాలో తేలియాడుతూ వినోదాల్లో ఉన్నారు. అంటే వ్యసన పరులై భోగలాలసలు ఉన్న వాళ్ళని చూస్తున్నాడు. మరొక వైపు క్రూరులే ఆయుధాలు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు చూస్తున్నారు. మరొక చోట వీరాలాపములు వినబడుతున్నాయి. అంటే రాత్రులు వాళ్ళు యుద్ధాలకి ప్రాక్టీస్ చేస్తూ, వీరులు వ్యాయామాలు చేస్తూ, కుస్తీ పట్లు పెడుతూ, దానిలో గర్జనలు చేస్తూ ఉన్నారు. అవన్నీ చూస్తున్నాడు. ప్రతి వారి ముఖంలో ఒక భోగలాలసత లేకపోతే క్రౌర్యం ఇవి కనబడుతున్నాయి. కానీ కొందరు కనబడుతున్నారట. వాళ్ళు ఎలా ఉన్నారంటే బుద్ధి ప్రధానాన్ రుచిరాభిధానాన్ సంశ్రద్ధానాన్ జగత ప్రధానాన్ నానా విధానాన్ రుచిరాభిధానాన్ దదర్శ తస్యాం పురియాతు ధానాన్ ననంద దృష్ట్వా సచతాన్ సురూపాన్. కొంతమంది ఎలా కనబడుతున్నారంటే జ్ఞానులై ప్రసన్నముగా సత్కర్మలు చేస్తూ ఉన్నవారు చాలామంది కనబడ్డారు అన్నారు. అంటే విభీషణుడు మొదలైనటువంటి మహాత్ములు కూడా ఆయనకు దర్శనమిచ్చారని దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళందరూ విభీషణుడే కాదు, విభూషణుడు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు లంకలో. అలాంటి సత్పురుషులను చూసి ఆనందించారు. కొందరు వికృతంగా ఉన్నారు, వాళ్ళ చేష్టలు కూడా వికృతంగా ఉన్నాయి, వాళ్ళని చూస్తే చిరాకు పడ్డాడు. దీన్ని బట్టి హనుమంతుడు మనల్ని చూసి ఆనందించాలంటే మనం ఎలా ఉండాలో దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఇక్కడ మనలో సల్లక్షణములు ఉంటేనే భగవంతుడు సంతోషిస్తాడు. అంతేగాని ఎన్ని గంటలు కూర్చుని మనం అక్కడ జపాలు చేసాం, తపాలు చేసాం కాదు. మనలో ప్రసన్నత, సౌమ్యము, ధర్మము ఇలాంటి గుణాలకే భగవంతుడు సంతోషిస్తాడు. ఎందుకంటే మీరు కూర్చుని చేసే పూజల సమయంలోనే మిమ్మల్ని దేవుడు చూశాడు అనుకోవద్దు. 24 గంటలు మనల్ని గమనిస్తూ ఉంటాడు భగవంతుడు. కానీ ఆధ్యాత్మిక సాధనతో గంటో 2 గంటలు చేసే ధ్యానమో పూజో పునస్కారమో కాదు, నీ జీవన విధానం మొత్తం ఆధ్యాత్మిక సాధనగా ఉండాలి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ పవిత్రమైన అంతఃకరణం, నిర్మలమైన ఆలోచన, సత్కర్మ ఇవన్నీ కూడా భగవంత్ స్పృహతో చేయగలిగితే అదే ఆధ్యాత్మికత. అర్థమవుతుంది కదా? ఇంతే ఆధ్యాత్మికత, ఏం కాదండి. పవిత్రమైన హృదయం, చక్కని ఆలోచనలు, సత్కర్మలు ఆచరిస్తూ ఆయన గమనిస్తున్నాడని స్పృహతో జీవిస్తే అదే ఆధ్యాత్మికత. అలా ఆంజనేయ స్వామి వారు ఎవరిని గమనించి ఎలా ఆనందిస్తున్నాడో వర్ణిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ క్రమంగా అనేక రకాల భవనాలని పరిశీలిస్తున్నాడు. హనుమంతుడు వెతకని చోటు లేదు. ఎన్నెన్ని ఇళ్ళు వెతుకేడంటే ఆ పేర్లే ఒక అధ్యాయం అంతా రాశాడు ఇక్కడ. ప్రహస్తుడు అనబడే రావణుని యొక్క మంత్రి గృహం చేశాడు. మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలి, వజ్రదంష్టుడు, శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, రశ్మికేతుడు, సూర్యశత్రుడు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, విద్యుద్రూపుడు, భీముడు, శుకనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, హ్రస్వకర్ణుడు, ఎందరి పేర్లు రాశారండి ఇక్కడ. అంటే ఎంతమంది, అంటే
రావణుని లంకలో ఉన్నటువంటి మహారాక్షస యోధుల పేర్లు ఇవన్నీ కూడా. వాళ్ళ భవనాలన్నీ పరిశీలించాడు. గృహాద్ గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమానో హ్యసంత్రస్త ప్రాసాదాంశ్చ చచారసః. ఇన్ని తిరుగుతున్నాడు కానీ ఎక్కడ భయం అనేది లేదు మహానుభావుడికి. చూడండి, ఇక్కడ శత్రువు యొక్క రాజ్యంలో ప్రవేశిస్తూ నిస్సంకోచంగా నిర్భయంగా గమనిస్తున్నాడు అన్నీ కూడా. అక్కడ ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి, ఒక ఉద్యానవనం నుంచి ఒక ఉద్యానవనానికి ఇలా మొత్తంగా విహరిస్తూ ఉన్నటువంటి వాడు రావణుని యొక్క అంతఃపురంలో ప్రవేశించాడు. అంతఃపురము అంటే ఏదో 4 గదులు ఉండేటువంటి ఇల్లు కాదండి. అంతఃపురం అంటే ప్రైవేట్ హౌసెస్ ఉన్న కాలనీ, ఇది అర్థం చేసుకోవాలి. రావణునితో పాటు ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ కూడా వేరు వేరు ఇళ్ళున్నాయి, భవనాలు. వాటన్నిటికీ ముందు తోటలు, ఒక్కొక్క భవనం చాలా విస్తారం. అది ఒక పురము, అంతఃపురము అని దీని యొక్క అర్థం. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి పనికొచ్చే భవనాలు ఒక చోట ఉంటాయి, వాళ్ళ యొక్క వ్యక్తిగత నివాసాల కోసం ఉండేటటువంటి భవన సముదాయం. ఆ సముదాయం అంతా పరిశీలించాడు మహానుభావుడు. ఎవ్వరు అడ్డుకునే వాళ్ళు లేరండి. ఇక్కడ వాల్మీకి రహస్యాన్ని చెప్తున్నాడు, హనుమంతుని యొక్క మహిమ మనకు తెలియడం కోసం. అక్కడ కొంతమంది లంకను రక్షించడం కోసం ఆయుధాలు పట్టుకు తిరుగుతున్నారు, కొంతమంది దర్భలు పట్టుకు తిరుగుతున్నారు అని వర్ణించాడు. ఎందుకంటే ఎవరైనా సూక్ష్మంగా లంకని దెబ్బ కొట్టడానికి మంత్రము ఏదో ప్రయోగం చేస్తే ఆ ప్రయోగించిన మంత్రశక్తులు లంకని బాధించకుండా వీళ్ళు దర్భలతో తిరిగి ప్రతిక్రియ చేయాలి. కానీ అలాంటి మాంత్రికులు కూడాను హనుమంతుడు ప్రవేశించినప్పుడు గుర్తించలేకపోయారు. అంటే ఈ మంత్రశక్తుల దృష్టికి కూడా అందడు ఆయన, అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆంజనేయ స్వామిని ఉపాసించే వాళ్ళకి ఏ మంత్రములు, యంత్రములు, తంత్రములు ఏమీ చెయ్యలేవు. పరమంత్ర, పరయంత్ర, పరతంత్రములు బాధించవు అని తెలుసుకోవడానికి వాల్మీకి ఇటువంటి వర్ణన చేస్తున్నాడు ఇక్కడ. అందుకు స్వామివారిలో కూడా ఒక అత్యద్భుతమైనటువంటి మహాపురుషుణ్ణి చూడాలి, అదేవిధంగా ఆయనలో పరమేశ్వర తేజస్సును కూడా మనం చూడాలి. ఆంజనేయంలో ఉపాసనా దృష్టితోనూ చూడాలి, ధర్మ దృష్టితోనే హనుమంతుని చూడాలి. అలా మొత్తం పరిశీలిస్తున్న అతనికి ఇంకా లంకలో వెతకంది లేదు. ఆయన క్షణం కూడా విశ్రాంతి లేకుండా తోటలు వెతికాడు, గృహాలు, సామాన్య గృహముల నుంచి మహాగృహముల వరకు అన్నీ వెతికాడు. ఆయన వెతకంది లేదు. అటువంటిప్పుడు ఇంక వెతకడానికి ఏమున్నది అని చూస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద పుష్పక విమానం కనబడింది. పుష్పక విమానం అనేటటువంటి దాని గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే అది ఒక విజ్ఞాన శాస్త్రం యొక్క విశేషం. ఇది మనకు వైమానిక శాస్త్రం అని భరద్వాజ మహర్షి రచించేది ఒకటి ఉండేది. అది ఏమైందో కూడా తెలియని పరిస్థితి ఉన్నాయి. కానీ వాటి తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ విదేశ గ్రంథాలయాల్లో ఉన్నాయి. మన దేశంలో కంటే మన దేశపు సంస్కృత శాస్త్ర గ్రంథాలు విదేశాల లైబ్రరీల్లో ఉన్నాయి. తెలుసుకోండి, ఇక్కడ యువత ముందు తెలుసుకోవాలి. ఇక్కడ అనేక తాళపత్ర గ్రంథాలు అక్కడ దాచబడ్డాయి. ఆనాడు ఏనాడు సోమకాసురుడు వేదాలను అపహరించాడని చెప్పారు, కానీ ఎందరో అసురులు భారతీయ విజ్ఞానాన్ని అపహరించకపోయారు. మనకు విజ్ఞానం లేదనే మనం ఇప్పుడు బతుకుతున్నాం. ఆ వైమానిక శాస్త్రంలో రకరకాల విమానాలు చెప్పాడు. ఇక విజ్ఞానం ఇది నిర్మాణం చేసుకున్నది విశ్వకర్మ స్వయంగా నిర్మాణం చేసి బ్రహ్మగారికి అది సమర్పణగా భక్తిగా సమర్పించుకున్నాడు. బ్రహ్మగారు కుబేరుడి యొక్క భక్తి శ్రద్ధలకు సంతోషించి ఆయనకు కానుకగా ఇచ్చాడు. రావణుడు ఆయన దగ్గర కొట్టుకొచ్చాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ కుబేరుడు భక్తితో తెచ్చుకున్నాడు, బ్రహ్మగారు ప్రేమతో ఇచ్చారు, విశ్వకర్మ తయారు చేశాడు. ఇది అలాంటి అత్యద్భుతమైనటువంటి పుష్పక విమానం. పుష్పక విమానం మీకు అర్థం కావాలి అంటే హాలీవుడ్ సినిమాల్లో స్పేస్ షటిల్స్ అని చెప్తారు, అవి అర్థం చేసుకుంటూ తెలిస్తే ఒక పెద్ద స్పేస్ షటిల్ అది, పైగా భూమికి తగలకుండా ఉంది అది. ఆ పుష్పక విమానంలో అనేక భవనాలు ఉంటాయి, అందులో తోటలు ఉన్నాయి. ఆ భవనాల్లో రావణాసురుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రాత్రి వేళ పుష్పక విమానంలో ఉన్నాడు ఆయన అంతఃపుర స్త్రీలతో. ఆ పుష్పక విమానాన్ని ఆంజనేయ స్వామి చూశారు. మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియాజ్వలం తం బహురత్నకీర్ణం నానాతరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసావకీర్ణం. విస్తారమైనటువంటి ఆ పుష్పక విమానం భూమి మీద జారిపడ్డ స్వర్గము వలె ఉన్నది అని వర్ణించారు ఇక్కడ. పైగా అందులో అనేక రకమైనటువంటి వృక్షములు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి. అది చూసి హంస ప్రవేకైరివ వాహ్యమానం శ్రియాయుతం ఖే సుకృతాం విమానం. అది ఖే అంటే ఆకాశమనంది, అంటే భూమికి తగలకుండా ఉన్నది. ఎవరైనా పట్టుకు మోస్తున్నారా అన్నట్లుగా ఆకాశానికి తగలకుండా ఉన్నది. అది భూమికి తగలకుండా ఉన్నది, ఆకాశమనందు వేలాడుతున్నట్టున్నది. అది చూసి ఆంజనేయ స్వామి ఒక్కసారి దాంట్లోకి ప్రవేశించారు. ఆయన అడ్డుకునేది ఏమిటండి? హనుమను అడ్డగలిగే శక్తి అంటూ ఏది లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లోపలికి ప్రవేశించి మొత్తం కలియ తిరిగాడు పుష్పక విమానంలో. అదొక అంతఃపురం. ఎందుకంటే తన యొక్క కాంతలతో కలిసి అందులో విహరించి వినోదించి విశ్రాంతి తీసుకుంటున్నాడు రావణాసురుడు. అక్కడ స్త్రీలందరూ ఏ విధంగా ఉన్నారో ఇక్కడ వర్ణిస్తున్నారు. వాళ్ళందరూ అప్పటి వరకు గానము వినోదము చేసి
మదిర మొదలైనవి పానం చేసి వాళ్ళందరూ అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. అంటే రాక్షస నాగరికత ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ 10 మంది నడయాడే చోట్ల రోడ్ల మధ్యలో కూడాను మద్యపాన దుకాణాలు పెట్టి వాటిని తాగుతూ తిరుగుతూ ఉన్నటువంటివన్నీ రాక్షస నగరాలు, రాక్షసుల రాజ్యాలు అని చెప్పారు. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో మీరే ఆలోచించుకోవాలి, చెప్పక్కర్లేదు ఇక్కడ. అది ఎందుకంటే అన్నిటికంటే మహాపాపం మద్యపానం, వినోదం. ఇవే జీవితమా? వీటి వల్ల ఎన్ని కోల్పోతారు. అలాంటివి ఎవరికంటే రాక్షసుల యొక్క నాగరికతలు అవన్నీ కూడా. అలాంటి వాటితో వినోదించి ఉన్నారు అక్కడ స్త్రీలు పురుషులు కూడా. వాళ్ళందరూ కూడా మత్తెక్కి మైమరచి తలో విధంగా నిద్రపోతున్నారు. నిద్రలో ఒక్కొక్కరి స్థితి ఒక్కొక్కలా ఉన్నది. అన్నీ గమనిస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. అక్కడికి కొంత దగ్గరలో ఒక అత్యద్భుతమైన విశాలమైనటువంటి పర్యంకము, అనగా మంచముపై పరుపు, దాని మీద పడుకుని ఉన్నాడు రావణాసురుడు. నిద్రపోతున్నప్పుడు కూడా మహా తేజస్సుతో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే మాషరాస ప్రతీకాశం అన్నారు ఇక్కడ. అంటే నల్ల మినుగుల కుప్పలా ఉన్నాడని వర్ణించారు. అతను నల్లగా ఉన్నాడు, పడుకున్నాడు, తెల్లని దుప్పటి కప్పుకున్నట్ట. ఎంత చక్కగా అక్కడ రంగనాథ రామాయణంలో గోనబుద్ధారెడ్డి గారు చాలా గొప్పగా వర్ణించారు. అక్కడ జిలుగు వెన్నెలతోటి చీకటియుబోలే అన్నారు. ఇక్కడ చీకటి బాగా ఉన్నప్పుడు లేత వెన్నెల వస్తే ఎలా ఉంటుందో నల్లని రావణాసురుడు తెల్లని దుప్పటి కప్పుకుని ఉన్నాడు అని వర్ణించారు. ఇక్కడ అలా నిద్రపోతున్నాడు అతను. పైగా నిశ్వసంతీం పునఃపునః, ఒక సర్పం బుసలు కొట్టినట్లుగా ఊపిరులు విడుస్తున్నాడు. అతడికి దగ్గరలో ఒక పర్యంకంపై ఒక ఆమె నిద్రపోతూ ఉన్నది. ఆమెను చూసిన వెంటనే సీతమ్మ ఏమో అనుకున్నాడు. ఇక్కడ ఆమె మహా తేజస్సుతో ఉన్నది. తాసామేకాంత విన్యస్తే శయానాం శయనే శుభే దదర్శ రూపసంపన్నాం అపరాం స కపిస్త్రియం. ఆ స్త్రీని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే అనేక అలంకారములు ధరించి మహా తేజస్సుతో ఉన్నటువంటి ఆవిడ గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం కపిర్మందోదరీం తత్ర శయానాం చారురూపిణీం. ఆవిడ పేరు మందోదరి. మండోదరి కాదండి, ఎక్కడి నుంచి వచ్చి పడిందో కానీ ఈ పదం మనకి. మందోదరి. ఆవిడకి మరొక పేరు ధాన్యమాలిని అని కూడా ఉన్నది. ఈ మందోదరి అని పేరు కూడా ఉన్నది. ఈ మందోదరి రావణాసురుని యొక్క పట్టపురాణి. ఆమె నిద్రిస్తున్నది. ఆమెను చూసి సీతమ్మ అనుకున్నాడు. ఇది హనుమ పొరపాటు కాదు, మందోదరి గొప్పతనం తెలుసు.